చూసారు కదా, మామ అయిపోయాడు. రెక్కి క్యాన్సిల్ అయిపోయింది గాయస్. రైట్ ఇండికేటర్ స్ట్రైట్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి మనం కూడా స్ట్రైట్కి వెళ్ళిపోదాం. భయ్య మా వాడి కాండమ్స్ కూడా అండి. నిజంగా ఈ విషయంలో నువ్వు తోపు కింద ఆలోచించావరా? నేను ఈ సిచ్యువేషన్లో అంటే ఫస్ట్ టైం సన్ స్క్రీన్ కొన్నట్టయితే 1+1 ఉంది కదా, 2 దొబ్బేదినేమో. నా బుర్ర అక్కడితో అయిపోయింది. నీ బుర్ర చూసా, నా బుర్రను దాటి వెళ్ళిపోయింది అక్కడికి. ఎంత మోనే. బండి తాళం మిస్సింగ్. బండి తాళం ఎక్కడ పెట్టానో మర్చిపోయాను. ఎంత మతిమరుపు ఉంటే అలా బ్రో. లెట్స్ గో ఫర్ ఎ రైడ్ ఫర్ స్నాక్స్. ఇంటికి తాళం వేయడం మర్చిపోకూడదు. పర్సులో అయితే పైసా లేదు. నైస్, వెరీ నైస్. దిస్ ఈజ్ ఫస్ట్ అవర్ రికార్డింగ్ ఆఫ్ మైన్. లారీ అంకులు ఎటు పోతారు? ఓకే, నేనైతే ప్రస్తుతానికి మా ఫ్రెండ్ గారి దగ్గరికి వెళ్తున్నా. బోర్ కొడుతుంది. స్నాక్స్ తినడానికి. తెలుసు కదా, ఇది సమ్మర్ ఈవినింగ్ స్పెషల్. చూసారు కదా, ఇలాంటి ఫ్రెండ్ ఎవరికి ఉండకూడదని నా విజ్ఞప్తి. ఎందుకంటే మాట్లాడదామని ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడు. ఫోన్ని తిరిగి ఎప్పుడైనా కాల్ చేస్తాడంటే కాల్ చేయడు. నేను మొన్నే కాల్ చేశాను వీడికి, 3 days అవుతుంది, ఇప్పుడు దాకా రిటర్న్ కాల్ లేదు. నేనే ఇప్పుడు కాల్ చేసి స్నాక్స్కి వెళ్దామా మావా అంటే రారా అన్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక చూడండి, వీడు రెడీగా ఉండడు. బాబు గారు వాళ్ళ ఇంటి బయటికి వెళ్ళి కాల్ చేస్తే తీరిగ్గా నెమ్మదిగా నిదానంగా మెల్లిగా రెడీ అయ్యి వస్తాడనమాట బయటికి. లైట్ వేసుకోండి అంకల్. ఇతను లైట్ వేయలేదు, వాడు లైట్ వేయలేదు. బ్రింగ్ ఇట్ అప్ ఏ పంజాబీ. టింగ లెఫ్ట్. షిఫ్ట్ మామ చాలా తేడాగా వెళ్తున్నాడు ఏంది. రైట్. ఓకే, లెఫ్ట్. ఓకే, ఇప్పుడు మనం ఆ షిఫ్ట్ మామని రెక్కి చేస్తున్నాం అన్నమాట. మామ అయిపోయాడు. రెక్కి క్యాన్సిల్ అయిపోయింది గాయస్. ఆటో బ్రో. రే ఆగండి. ఓకే, సర్కిల్ ఉంటుంది, సర్కిల్ తిరగరు, అదిదా మ్యాజిక్. అమ్మో, న్యూట్రల్ అయిపోయింది. మరి ట్రాఫిక్లో న్యూట్రల్ అవ్వమన్నప్పుడు అవ్వదు, అక్కర్లేదన్నప్పుడు మాత్రం న్యూట్రల్ అయిపోయింది. వీడండి మధ్యలో ఆపేసాడు. ఓ, కారు వాడు వస్తున్నాడు. కమాన్ అంటే యూ కెన్ డూ ఇట్. కమాన్. ఓకే, అర్జెంటుగా కూడా ఆంటీ గారిని దాటేయాలి, లేదంటే ఎక్కడో హాస్పిటల్లో జాయిన్ చేస్తారు నన్ను. కమాన్. ఓకే, కమాన్. చాలా భయం వేస్తుంది. అమ్మయ్యా, మనం సేఫ్ గాయస్ ఇక్కడ నుండి. అబ్బా, ఎవడో సూపర్ బైక్ వేసుకెళ్తున్నాడు. సూపర్ బైక్ కష్టం, కానీ ఈ ఊర్లో మేబీ ఎగ్జాస్ట్ మోడిఫికేషన్ చేసి ఉంటాడు. అంతా ట్రాఫిక్ మయం. ఈ క్రెటాగాడేమో రోడ్డు మధ్యలో పార్క్ చేస్తాడు. ఉన్నదే చిన్న రోడ్డు అంటే. ఈ జంక్షన్లో కొద్దిగా జాగ్రత్త చెప్పాలి, ఎందుకంటే ఇటు పక్క నుండి వచ్చేస్తారు. మనం తిరగాల్సింది యూటర్న్. అమ్మో, ఇంకొకరు వచ్చారు. కమాన్. రైట్ ఇండికేటర్ స్ట్రైట్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి మనం కూడా స్ట్రైట్కి వెళ్ళిపోదాం. బై ద వే, వీడింటికి మా ఇంటికి 5.5 kilometers ఉంటుంది మ్యాక్స్. 5.5 to 6 ఉంటుంది. వీడ కాల్ చేస్తే కాల్ చేయడు, అయినా సరే వీడితోనే తిరుగుతుందని చూడండి. ఏంటి వదిలించుకుందామన్నా అవ్వట్లే.
ట్రై చేయాలి ఈసారి, గట్టిగా ట్రై చేసి కట్ చేసి దొబ్బాలండి. ఓ మై గాడ్, ఓ మై, అందరు హై బీమ్లు వేసుకొస్తే ఎలా బ్రో? మాలాంటి వాళ్ళు ఎలా సర్వైవ్ అవ్వాలి? ఎవరు వీళ్ళు సైకిల్ మీద పడ్డాగళ్ళు? ఓకే, కాల్ చేద్దాం. హలో హాయ్ అన్యా, హలో. బయటికి రారే. 2000 years later. వస్తున్నాడు చూడండి, ఒక క్యూట్ స్వీట్ హ్యాండ్సమ్ గా. అరే క్లీన్ షేవ్ చేస్తావేంటి? ఎలా ఉన్నావు తెలుసా? చూడు కహా హే, ఎక్కడికి వెళ్దాం? అప్సరా బాదం మిల్క్ తాగుదాం. ఏంది బ్రో ఈ రోడ్డు కంప్లీట్ చేయరా రామా? ఈ రోడ్డు మొక్క వేయరా ఇంకా? మనకి మట్టి రోడ్డు తప్పదా? అమ్మా, ఆ రోడ్డు ఆ మొక్క మాత్రం వేయరా అంటున్నా. అదొక మొక్క, ఇది ఇక్కడ మొక్క. సో స్నాక్స్ వచ్చేసరికి గాయస్ మేమైతే కార్న్ సమోసారా చికెన్ సమోసా? అదేలే, కార్న్ తినడానికి వెళ్తున్నాం గాయస్. కార్న్ అంటే కార్నే, మీరు ఎక్కువ ఊహించుకోకండి. హార్న్ బజావో, స్పీడ్ బ్రేకరు, లెఫ్ట్కి పోదాం, లెఫ్ట్కి పోదాం. 18 రోజులు వేస్ట్ అయిపోయింది నా జీవితంలో. బొక్క 4 నెలలు పోయింది, 18 రోజులతో ఏముందిలే. బండి కూడా పెట్టేద్దామా? కొన్ని ముఖం ఏం చేస్తారో కొద్ది తప్పుకో. సో గాయస్ ఇప్పుడే ఇక్కడ చికెన్ ఏం తిన్నావురా నువ్వు చికెన్ సమోసా కూడా తిన్నావు కదా. సో ఇక్కడ చికెన్ సమోసా ఒకటి, కార్న్ సమోసా ఒకటి మా వాళ్ళు లాగించాడు. నేను 2 కార్న్ సమోసాలు తీసుకున్నాను, బాగున్నాయి. మై ఫ్రెండ్ బయింగ్ సన్ స్క్రీన్. సమ్మర్కి తందూరి అయిపోతున్నాడంట, సో సన్ స్క్రీన్ కొందాం. మింటి దగ్గర అక్కడ అపోలో ఫార్మ్స్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. షార్ట్ కట్ కొత్త స్ట్రీట్ అన్లాక్ చేసాం మనం ఈరోజు. ఏ స్ట్రీట్ ఇది? అవును, హిట్ 3కి వెళ్ళావా? రేపు వెళ్దామా? రే బాగుందంట్రా. ఏంది బ్రో అంత మాట అన్నావు? హిట్ 3 బాగాలేదా? రే ఏంట్రా అర్జున్ సర్కార్ సంభవం రా బాబు. నువ్వు ప్లాట్ చెప్పకు, నువ్వు వాడి దగ్గర వినేసి ఉంటావు పక్కగాడు, అందుకే రానంటున్నావు. నాకు ఏం చెప్పకు, నేను రేపు వెళ్తా. థండర్బోల్ట్ బాగానే ఉందంట. రీసెంట్గా వచ్చిన మార్వెల్ ఫిల్మ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ ఫైనెస్ట్ అంటున్నారు. నీ సన్ స్క్రీన్ అన్నావుగా, ఫస్ట్ అపోలోకి వెళ్దాం ఆగు. అపోలో మందుల షాపు, అపోలో మందుల షాపు. భయ్య మా వాడి కాండమ్స్ కొడండి. ఇదిగోరా, ఇది వచ్చేసరికి ఇదిగోరా SPF 50+ ఏదో ఉండాలంటారు. ఇది 40 ఉంది, ఇది 40, నాది 50+ రెజినాల్. ఇది తీసుకో, లాక్టో పెరమాల్ ఉంటుంది. SPF 50+ ఉండాలంటారు. సన్ స్క్రీన్ వాటర్ రెసిస్టెంట్ ఉండాలి, డెర్మటాలజీ టెస్టెడ్. ఇది తీసుకోరా. సన్ స్క్రీన్ ఫేస్కేగా, ఫేస్కి రాసుకొని బయట తిరుగు, మూలం ఉండదు, దెబ్బకి తెల్లగా వచ్చేస్తావు. ఎంతది ఎంతకి? వారి దేవుడా, ఎంతరా? ఎంఆర్పి సి క్రైమ్. ఓకే పట్టుకో, ఆల్ ద బెస్ట్. 175 174 174 అంటే తీసుకో. 1+1 ఉందండి కదా, తీసుకో. లేదంటే ఒకటే తీసుకో, ఫస్ట్ ఒకటి తీసుకో, వద్దులే తర్వాత వద్దు కానీ కావాల్సి వద్దు. అరే సూపర్ మనీ వాడతావు కదా నువ్వు, క్యాష్ బ్యాక్ చూస్తావా? ఓన్లీ యూపీఐ 98 రూపీస్ వచ్చింది. ఇప్పుడు ఇలా స్వైప్ చేస్తే అది అకౌంట్లో పడిపోయింది. ఒక 500 అయ్యి చేద్దామని చూస్తున్నా. బిల్లు రా రామా. ఫేస్ వాష్ చాలా మంచిది ఇది, సెటాఫిల్. ఎప్పుడైనా విన్నాం ఇది సెటాఫిల్ ఫేస్ వాష్ రా. ఎంత అనుకుంటున్నావు? ఇది గుద్దు పగిలి రేటు ఉంటుంది నిజంగా. ఈ విషయంలో నువ్వు తోపు కింద ఆలోచించావరా. నేను ఈ సిచ్యువేషన్లో అంటే ఫస్ట్ టైం సన్ స్క్రీన్ కొన్నట్టయితే 1+1 ఉంది కదా, 2 దొబ్బేదినేమో. నా బుర్ర అక్కడితో అయిపోయింది. నీ బుర్ర చూసావా? నా బుర్రని దాటి వెళ్ళిపోయింది అక్కడికి. సరే అది వెళ్తాను అయితే. సియా, హ్యావ్ ఎ గ్రేట్ డే. తెలగొస్తారా బొక్కొస్తారు, జస్ట్ ట్యాన్ అవ్వకుండా ఉంటాం అంతే. అసలు ఎలా రికార్డ్ అయింది ఏంటన్నది టెస్ట్ షూట్ కదా, చూద్దాం. సీ యూ, టాటా, బై బై. రేపు మూవీకి వెళ్దాం వద్దా? హిట్కి థండర్బోల్ట్స్
బ్రో జై టాలీవుడ్ బ్రో. గైస్ గుర్తుపెట్టుకోండి, హిట్ మూవీ బాగాలేదు అన్నాడు. మనం రేపు హిట్ మూవీకి వెళ్దాం. బొక్కగడివి పోయి నేను అడిగాను చూడు. సరే వెళ్తున్నాను, బాయ్. సక్సెస్ఫుల్గా మన స్నాక్స్ బ్రేక్ అన్నది అయిపోయింది. సో ఇంటికి పోదాం గాయస్. యాక్చువల్గా మేము తిన్న వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నాం, ఒక మినీ వ్లాగ్. బట్ ఐ నో ఫుడ్ బ్లాగ్స్ గురించి చూస్తున్న వాళ్ళకి కూడా కొద్దిగా గొప్ప ఆకలేస్తుంది. నేను అంత బాధ పెట్టాలనుకోలేదు. అమ్మ బాబాయ్ పంతులు గారు, ఆగండ్రా అన్న, కమాన్ అన్న, గ్లామర్ అన్న, అంతేరా. స్పీడ్ బ్రేకర్ ఐ డోంట్ లైక్. ఇన్నున్నాయండ్రా. చల్లగా ఉండాలిరా నీ గుండె. ఆ అమ్మాయికి ఇచ్చి నడిపిస్తున్నాడు మనోడు. వెనకాల వెళ్ళాలంటే నా గుండె కోటేసుకుంటుంది గట్టిగా. అమ్మ బాబాయ్ జస్ట్ మిస్. లేడీ డిటెక్టివ్ మై యాక్టివ్. ఏంటిది? రెనాల్ట్ ఖైగర్. ఈ రెనాల్ట్ అండ్ నిసాన్ కంపెనీలో సంవత్సరం రక్తం చిందించాను అన్నమాట. ఇంటర్న్షిప్. ఆ మోడల్ని టెక్నికల్గా ప్లాంట్లో వచ్చేసరికి హెచ్బీసీ అని పిలుస్తారు. ఓకే, టిక్ టిక్ సౌండ్ ఏంటో అనుకున్నా. ఈ క్లిప్ ఏమో హెల్మెట్ ఉంటుంది కదా, ఆ క్లిప్ పెట్టుకోవడం నాకు రావట్లేదు. ఇది కొత్త హెల్మెట్ కదా. అసలు ఇంటికి వెళ్ళాక యూట్యూబ్లో చూడాలి అసలు ఈ క్లిప్ ఎలా పెట్టుకోవాలో. అండ్ హెల్మెట్ విషయానికి వచ్చారు గాయస్, ఇది ఎక్స్ఆర్ హెల్మెట్ విత్ డాట్ సర్టిఫికేషన్. మంచిగా ఆఫ్లైన్లో తీసుకున్నా, ఎందుకంటే ఆన్లైన్లో తీసుకోవడానికి ఏ సైజ్ కరెక్ట్గా నాకు ఫిట్ అవుద్దని నాకు తెలియదు. సో ఫస్ట్ హెల్మెట్ ఎందుకైనా మంచిది, కొంచెం ఎక్కువైనా పర్లేదని ఆఫ్లైన్లో తీసుకున్నా. పర్ఫెక్ట్ ఫిట్ ఉంది, ఎల్ సైజ్ అనమాట. కొన్ని రోజుల్లో మొత్తం ఈ సెటప్ అంతా అదేలే, బ్లాగ్ సెటప్ వీడియో ఒకటి చేసుకుందాం. హెల్మెట్ ఎంత పడింది మొత్తం అంతా కలిపి, అసలు ఎలా ఉంటుంది ఎడిటింగ్ కానీ, అసలు ఏ మోడ్లో రికార్డ్ చేస్తే బాగుంటుందో మొత్తం ఒక డీటెయిల్డ్ వీడియో చేసుకుందాం మనం. చింటు బ్రా, ఓకే కొంచెం స్పీడింగ్ చేద్దాం, ఎందుకంటే లోపలికి నాయిస్ వస్తుందో తెలియాలిగా. నాకైతే చెవులకు వినపడుతుంది, మీకు వినపడుతుందో లేదో తెలియట్లేదు. ఎడిటింగ్లో చూడాలి అసలు. మా ఫ్రెండ్ కూడా యూఎస్లో ఉన్నాడు, వాడికి భలే హ్యాపీగా ఉంటుంది ఇలా చూస్తూ ఉంటే. ఇవన్నీ ఒకప్పుడు మేము తిరిగినవే. ఇక్కడ యాక్చువల్గా పోలీసు వాళ్ళు కాస్తారు, బట్ పర్లేదు, ధైర్యంగా వెళ్ళిపోదాం మనం, ఎందుకంటే మన దగ్గర హెల్మెట్ ఉంది. చిక్కా. ఓకే గాయ్స్, ఇక్కడితో కథం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.